సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్లు ఇవ్వనున్నారు. అనంతరం బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం కేసీఆర్. రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలే టార్గెట్గా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. అందరికంటే ముందే అభ్యర్థులను ఫైనల్స్ చేసి పేర్లను కూడా ప్రకటించింది. ఇక నిన్నటితో మేనిఫెస్టోకి కూడా మెరుగులు దిద్దేయడంతో ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి చందు తెలంగాణ భవన్ నుండి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. చందు, చెప్పండి. జమీమా మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కు సీఎం కేసీఆర్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత పార్టీ ప్రకటించిన అభ్యర్థులందరితో కూడా సమావేశం అవబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం సంబంధించిన ఖర్చు సంబంధించినటువంటి చెక్కులను కూడా సీఎం కేసీఆర్ అభ్యర్థులకు అందించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే గులాబీ పార్టీ ప్రకటించబోయేటువంటి మేనిఫెస్టో పైన ఇప్పుడు అసలు కూడా ఆసక్తి రేగుతోంది. ఎందుకంటే ముఖ్యంగా మేనిఫెస్టోలో ఓట్ల వర్షం కురిపించేలా పథకాలు రూపొందించారనే ఒక చర్చ అయితే ప్రస్తుతం తెలంగాణ భవన్లో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించింది. దాని ధీటుగా కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉండేలా కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత పార్టీ అభ్యర్థులకు బీ ఫాములు కూడా ఇస్తారు. అయితే ఇప్పటికే ఇంకా 5 స్థానాలకు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. 5 స్థానాలు మల్కాజిగిరి, అదేవిధంగా గోషామాలు, నాంపల్లి, జనగామతో పాటు నర్సాపూర్ సంబంధించినటువంటి స్థానాలకు కూడా ఈరోజు బీ ఫామ్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మల్కాజిగిరికి మర్రి రాజశేఖర రెడ్డి, నర్సాపూర్కు సుంతా లక్ష్మారెడ్డి, అదేవిధంగా జనగాం పల్లారాజేశ్వరరెడ్డికి ఇప్పటికే అనధికారికంగా కూడా ప్రకటించారు. ఇక మరి గోషామహల్, నాంపల్లి సంబంధించి కూడా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా గోషామహల్కి సంబంధించి గోవిందరాటి అనేటువంటి వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. నాంపల్లికి ఆనంద్ గౌడ్ ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈసారి ఏదైతే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళల టార్గెట్గానే ఒక మేనిఫెస్టో ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆసరా వితంతు పింఛన్లు ఇప్పుడు 2016 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 3016కు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు దివ్యాంగుల పింఛన్ సంబంధించి ఇప్పటికే 3016 నుంచి 4016 పెంచారు. దాన్ని 5016 కూడా చేస్తారనేటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నడుస్తూ ఉంది. మరోవైపు కళ్యాణ లక్ష్మి 1,16 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తుంది. దీన్ని 2 లక్షలకు కూడా పెంచుతూ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు కూడా కేసీఆర్ మేనిఫెస్టోలో ఒక కూర్పు అయితే చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు 6 సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇవ్వాలా, లేకపోతే దాంట్లో సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా వృద్ధుల కోసం వృద్ధులకు పౌష్టికాహారం అందించేటువంటి పథకానికి కూడా శ్రీకారం చూస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక మరోవైపు చూసినట్టయితే 2018 ఎన్నికల్లో రైతు బంధు లాంటి స్కీము బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రైతు బంధు పథకానికి 16,000 రూపాయలు, ఎకరానికి 16,000 రూపాయలు ఇచ్చేటువంటి దానికి కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు కౌలు రైతులకు ఆర్థిక సాయం కావచ్చు, అదేవిధంగా 50 ఏళ్ళు దాటిన రైతులకు 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు. మరోవైపు
ఆరోగ్య బీమా 10 లక్షల ఆరోగ్య బీమా కావచ్చు, ఇలాంటి అది చాలా ప్రజాకర్షక ప్రజారంజక పథకాలన్నింటినీ కూడా ఇలా మేనిఫెస్టోలో పొందుపరిచేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు రేషన్ షాపులు ఏదైతున్నాయో రేషన్ షాపుల్లో ఇప్పటికీ దొడ్డు బియ్యం మాత్రమే ప్రస్తావిస్తున్నారు. అయితే సన్న బియ్యం ఇచ్చేటువంటి ఆలోచనను కూడా చేసినట్టు తెలుస్తుంది. అది కూడా మేనిఫెస్టోలో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు మహిళలకు ముఖ్యంగా బస్సుల్లో ఫ్రీ సర్వీస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే చాలా ప్రజారంజకమైనటువంటి మేనిఫెస్టోనే రూపొందించడం తెలుస్తుంది. మరి కాసేపట్లో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మేనిఫెస్టోలో ఏముంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందుగా కేసీఆర్ వచ్చిన తర్వాత అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ బీ ఫామ్లు ఇస్తారు. ఆ తర్వాత పార్టీ ప్రచారం ఏ విధంగా చేయాలి, ఎన్నికల్లో ఏ విధంగా అనుసరించాలనేటువంటి దానిపై దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల నిబంధనలు నియమావళి సంబంధించి కూడా అభ్యర్థులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు నుంచే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎన్నికల సమరశంఖారావం కూడా పూరించబోతున్నారు. ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. 2014-18లో కూడా సెంటిమెంట్ హుస్నాబాద్ నుంచే ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం 41 సభల్లో కూడా తొలి విడతగా సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఆ దిశగా అటు మంత్రి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిమగ్నం అవుతారు. ఇప్పటికే అటు కేటీఆర్ హరీష్ రావు గత కొద్ది రోజులుగా విస్తృతంగా కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఎన్నికల కూడా వచ్చే వరకు దాదాపు 60 నియోజకవర్గాలు కూడా వారు ఇద్దరు కూడా తిరిగారు. అదేవిధంగా కవిత నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఎమ్మెల్సీ కవిత అక్కడ ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన నేతలంతా కూడా నియోజకవర్గాల్లో ఉండి ప్రచారాన్ని వేగవంతం చేయాలని కూడా ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. జమీమా. ఓకే చందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.